మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అందరికీ తెలిసిందే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోలార్ పవర్ పైన న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొని వచ్చిన దగ్గర నుంచి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించిన విషయం మీ అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా 4000 మెగావాట్లు సంబంధించినటువంటి సోలార్ పవర్లో భాగంగా రైతులకి పెద్ద ఎత్తున సోలార్ పంపులు పెట్టించే దాంట్లో భాగంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1000 మెగావాట్ల పవర్ ని సప్లై చేసేటువంటి సెటప్ చేసుకున్నటువంటి ప్లాంట్స్ సంబంధించి ఎనర్జీ డిపార్ట్మెంట్, అట్లాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించి ఒక ఎంఓయూ చేసుకోవటం కూడా జరిగింది. ఆ ఎంఓయూలో భాగంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ 1000 మెగావాట్ల పవర్ ని తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే క్రమంలో భాగంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం 4000 మెగావాట్లు ఏదైతే రాష్ట్రానికి సోలార్ పవర్ లో భాగంగా ఇవ్వడానికి సిద్ధపడిందో దాంట్లో కుదించి 1000 మెగావాట్లకే కుదించినటువంటి సమాచారం అందిన వెంటనే మేము కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి గౌరవ మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి గారిని కలిసి దాన్ని తిరిగి 4000 మెగావాట్లుగా ఉంచాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, కుసుమ్ బి అండ్ కుసుమ్ సి అని కూడా ఉన్నాయి. కుసుమ్ బికి సంబంధించి కూడా మేము ROFR ల్యాండ్స్, అంటే రాష్ట్రంలో దాదాపు 6 లక్షల ROFR ల్యాండ్స్, అంటే గిరిజనులకి రాష్ట్ర అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆనాటి ప్రభుత్వాలు పంపిణీ చేసినటువంటి భూముల్లో వ్యవసాయం చేసుకోవటానికి కావలసిన విధంగా అక్కడ అడవిలో ఉంచి లైన్లు వేయటానికి అవకాశం లేకపోవటం వల్ల, అటవీకి సంబంధించిన అధికారులు దాన్ని అనుమతించకపోవటం వల్ల, వాళ్ళ భూములు పంచినప్పటికీ పట్టాలు ఉన్నప్పటికీ కూడా వ్యవసాయం చేసుకోవడానికి కావాల్సిన పవర్ అందుబాటులో లేకపోవటం వల్ల చాలా పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇందిరా గిరి జల వికాసం అనే ఒక పథకాన్ని కొత్తగా తీసుకొని వచ్చింది. దాంట్లో భాగంగా ఈ ROFR ల్యాండ్స్ సంబంధించినటువంటి వాళ్ళందరికీ అక్కడే సోలార్ పంప్ సెట్లు పెట్టి ఆ సోలార్ పంప్ సెట్స్ ద్వారా వాళ్ళకి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్, అట్లాగే హార్టికల్చర్ వాళ్ళతో ప్లాంటేషన్ చేసేటువంటి ఒక కొత్త స్కీమ్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా ఆ కుసుమ్ బి కూడా పెద్ద ఎత్తున ఈ దేశంలో మిగతా రాష్ట్రాలకి ఏ రకంగా అయితే సబ్సిడీతో కొంత పాటిస్తా ఉన్నారో ఆ స్కీమ్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అందివ్వాలని వారిని కోరటం జరిగింది. అట్లాగే కుసుమ్ సికి సంబంధించి కూడా 1,00,000 పంప్ సెట్లకి ఇళ్లకి సంబంధించి కుసుమ్ సిలో కూడా కన్సిడర్ చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విలేజ్ ని సంపూర్ణంగా సోలరైజేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని, కొన్ని 2 మండలాలని పైలట్ ప్రాజెక్ట్ కింద సోలరైజేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా టేకప్ చేశారని వారి దృష్టికి తీసుకొచ్చాం. వారు కూడా ఒక మోడల్ గా పైలట్ ప్రాజెక్ట్ కిందగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని వారు కూడా అభినందించారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం సోలరైజేషన్ న్యూ ఎనర్జీ పాలసీలో ఏ రకంగా అయితే ముందుకు పోవాలని కోరుకుంటుందో దానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలు కంటే స్పీడ్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని, తెలంగాణ సోలరైజేషన్ లో గానీ మిగతా రెన్యూవల్ ఎనర్జీలో గానీ ముందుంటుందని చెప్పి వారికి మొత్తం సమాచారం అంతా ఇస్తూ భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని వారిని కోరాం. వారు కూడా మేము ఇచ్చినటువంటి సమాచారాన్ని, లెక్కల్ని అన్నింటినీ కూడా పరిశీలించి సానుకూలంగా స్పందించారు. వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. సార్, నిన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన చేసినటువంటి దానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి సోలార్ పవర్ సంబంధించి, రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించి నేను ఎనర్జీ మంత్రి గారిని దీనికి సంబంధించినటువంటి ప్రహ్లాద్ జోషి గారిని కలిసి రాష్ట్రానికి దీని ద్వారా ఏ రకమైనటువంటి లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయో వాటన్నింటినీ వారి దృష్టికి తీసుకువచ్చి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం నా ప్రయత్నంతో చేస్తున్నారు. ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలన్నీ తప్పనిసరిగా దానికి సంబంధించి నేను రేపు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వారితో సంపూర్ణంగా మీడియాతో కూర్చొని కాంగ్రెస్ చేతులెత్తేసిందనేటువంటి కామెంట్స్ బీజేపీ